ఆంధ్రప్రదేశ్ మన అమరావతి రాజధాని రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకు, అన్ని పార్టీలకి, నాయకులకి ఈరోజు మన ఈ ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ ఈ యొక్క రైతుల కోసం చేస్తున్న సెకండ్ కూలింగ్ మీద ఈ రిలే నిరసన దీక్ష దాదాపు 400 రోజులకి వచ్చింది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం గతంలో నుంచి కూడా 400 రోజుల నుంచి ఈ యొక్క కూలింగ్ అని చెప్పి చాలా దాదాపు పొలం తీసుకొని అమ్ముకోవటమే ఒక లక్ష్యంగా పనిపెట్టుకున్నారు. ఫస్ట్ ఆయన గెలిచినప్పుడు కూడా అదే చేశారు, యూనివర్సిటీ రాజధాని అన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజువీడు అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. ఫస్ట్ వాళ్ళ తుళ్ళూరులో ఏదో 1-2 లక్షలు పొలం కొనుక్కొని రాజధాని పెట్టుకొని కూలింగ్ అని చెప్పి ఎకరానికి 30 కౌలు ఇస్తాం, 25 సెంటుకు కూడా ఎకరం కౌలు ఇస్తాము, 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు కొనుక్కొని పొలం 4 కోట్లు 5 కోట్లు చేసుకున్నాం. మళ్ళీ అలాగే తర్వాత వీళ్ళు చేసి అన్ని దుర్మార్గాలు చూసి వీళ్ళని మార్చి ఇంకొక ఆయన చేస్తే ఆయన కూడా మళ్ళీ 3 రాజధానులు అని, తర్వాత మావిధాని అని, అది అని చేసి వాస్తవంగా అయితే నాకు ఏ పార్టీ ఏ నాయకుడు అన్నా కూడా వ్యతిరేకం కాదు, కోపం కాదు. ప్రజలకి, రైతులకు కానీ మొత్తానికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ స్వార్థప రియల్ ఎస్టేట్ రాజకీయాల కోసం జనం జీవితాలతోటి చెరగటం అవుతుంది. గుండె రగిలిపోతూ ఉంది, కడుపు మండిపోతూ ఉంది. ఏం చేయాలి? అందుకని చెప్పే ఇంత పట్టుదలగా ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేస్తూ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అయితే వాళ్ళకి తెలుసు పరిస్థితులు. ఈ ప్రజలు ఏది ఏమైనా మనకే ఓటేస్తారు కదా, ఆయన కాదు ఈయన కాదు ఆయనకి ఆయన చేస్తారు కదా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. గతంలో మంచి పనులు చేస్తే రెండోసారి గెలిచారు వైఎస్ఆర్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ సీఎం అని 95లో జన్మభూమి కార్యక్రమాలు పెట్టి దొంగరాయి బాగు చేసి ఆయన మళ్ళీ రెండోసారి సీఎం. ఆ తర్వాత దుర్మార్గపు రాజకీయాలు ఒక్కొక్కసారి అయిపోతూ ఉన్నారు. అదే చెప్పారు జగన్ గారు ఒక 4 అంశాల్లో కనుక ఆయన మాట్లాడుతుంటే 4 సార్లు కాదు 30 సంవత్సరాలు ఆయన సీఎం అయి ఉండేవాడు, జీవితకాల సీఎంగా ఉండేవాడు. ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్టు, అలాగే 3 రాజధానులు, అలాగే మద్యం, ఇసుక, ఈ 4 వలన ఆయన 151 సీట్ నుంచి 11 సీట్లకి రావడం జరిగింది. అలాగే ఎందుకంటే అందరూ కలిసి ఒప్పుకున్నారు. ఆ రోజు 2014లో ఇక్కడ రాజధాని వచ్చింది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి మాకు ఇష్టం 30 ఎకరాలు ఆయన చెప్పాడు, ఇల్లు చెప్పాడు. అంతకుముందు వైఎస్ఆర్ గారి స్టాండు, వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం ఆయన పార్టీ స్థాపించి వెళ్ళాడు కాబట్టి గెలిచాడు. మొన్న 3 రాజధానుల అంశం అంటం వలన జనాలకి అతను వాళ్ళ నాన్నకన్నా బాగా చేస్తాడనే నమ్మకంతో రాజధాని ప్రాంతంలో కూడా ఓటేసి గెలిపించాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇతను అలా చేయటం లేదు, ఇతను మాట తప్పాడు అని చెప్పి ఓడింది. ఆ విధంగా మళ్ళీ వీళ్ళు కూడా అదే అటు రాజధాని ఇటు రాజధాని రియల్ ఎస్టేట్ రాజధాని సెకండ్ పులింగ్ అని. మరి మళ్ళీ మన 2014 ముందు ఇన్ని చెప్పారు కదా, 24 ముందు ఇన్ని చెప్పిన వాళ్ళు 24 ముందు సెకండ్ పులింగ్ తీసుకుంటా అని చెప్పారా? ఒక్క మాట చెప్పలా. ఈ జనానికి ఇచ్చిన సూపర్ 6 పథకాలు మాత్రం మర్చిపోతున్నారు, అరాకొరా చేస్తున్నారు. కానీ ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతారు. కానీ ఈడ సెకండ్ పులింగ్ అని చెప్పకుండా సెకండ్ పులింగ్ ప్రకటించుకొని 1 లక్ష ఎకరాలు, 2 లక్షలు, 3 లక్షల ఎకరాలు తీసుకొని వాడు ఇష్టానుసారం అమ్ముకేసుకోవాలని చెప్పి ఆలోచనతో చేస్తాం. అందుకని ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం మనం కూడా. ఏది ఏమైనా సరే ఎకరానికి ₹1 లేదా గవర్నమెంట్ ఆఫీసులో 4 రెట్టింపులు ఇచ్చి 250 గజాలు ఇవ్వాలని చెప్పి మనం 400 రోజుల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తాం. ఒకసారి ఆలోచిస్తే 151 11కు వచ్చినాడు. ఆ తర్వాత ఈ యొక్క 164 ఉన్నాయి అనుకుంటున్నాను. 164కి 4 వచ్చిన ఆశ్చర్యం లేదు, అసలు రాకపోయినా 0 వచ్చిన ఆశ్చర్యం లేదు. మనం అడిగే డిమాండ్ నెరవేర్చి కనుక వెళ్తే రైతులు కానీ ఈ రాష్ట్రం రేపు ఎలక్షన్కి 100% శ్రీకారం నుంచి దాకా మంచి ఆలోచన విధానాలు ఉన్నారని చెప్పి వేస్తారు, గెలుస్తారు. అట్ట కాకుండా వాళ్ళు ఇష్టం సరే ఒంటెద్దు పోకడ పోయి వీళ్ళు చేసేది ఏముంది, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది చూసాం, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఏం చేస్తారులే అని ఒక ధీమాగాను వ్యక్తం చేస్తే ఆల్రెడీ జగన్ గారికి అర్థమైపోయాయి కదా. కర్నూలు నుంచి గుంటూరు వచ్చాడు, విశాఖ నుంచి విజయవాడ దాకా వచ్చాడు. ఇంకొకరు ఉంది, ఇంకొకరు ఏంటంటే గుంటూరు నుంచి నిడముక్క దాకా వస్తే ఒకటి,
విజయవాడ నుంచి రాజధానిలోకి వస్తే ఎల్ టైప్లో 7, కాస్త అటు రాజధానిలో తిరిగితే 5, 175కు 175లో స్కీమ్ షాట్ కొట్టేస్తాడు జగన్ గారు. ఈ ఒక్కటి చేస్తే చాలు, 100% ఇది గ్యారంటీ జరిగి తీరిద్ది. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? కర్నూలు నుంచి గుంటూరు వచ్చాడు 3 రాజధాని పేరుతో, మళ్ళీ విశాఖ నుంచి విజయవాడ వచ్చాడు. అలాగే గుంటూరు నుంచి నిడముక్కలు లాగేస్తే 1, విజయవాడ నుంచి రాజధానిలోకి వస్తే ఎల్ షేప్లో 7, అక్కడ కాస్త రాజధానిలో తిరిగితే 5, 175కి 175 వచ్చి తీరుతాయి వైఎస్ఆర్ అని చెప్పి గ్యారంటీ రాసిస్తా. ఎందుకంటే ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళ మీద వ్యతిరేకత, వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ దాడులు. కాకపోతే మన పార్టీ ఏఆర్ఎస్ పార్టీ రావాలంటే ఉండయి, వీళ్ళిద్దరు ఎలాగ చేసుకుంటే పోతే మనం వస్తాం. ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేస్తాం. కాకపోతే ఇప్పుడు మనకంత సత్తా లేకపోవటం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా బలపరుచుకొని అవసరమైతే ఆ విధంగా ముందుకు పోయే దిశగా చేస్తాం. కొన్ని పార్టీలు ఉన్నాయి పరోక్షంగా మద్దతు తెలిపారట, కాకపోతే ప్రత్యక్షంగా అటు తెలిపారు మద్దతు, పరోక్షంగా ఇటు తెలుపుతారు. రేపు అంతే తేడా. ఇప్పుడు కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు తెలుపుకున్నాయి, రేపు పరోక్షంగా మద్దతు తెలుపుతాయి, అంతే తేడా. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఆ విధంగా జరిగి తీరుద్ది. అందుకని నేను ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నా. మంచి చేయండి మళ్ళీ గెలుస్తారు. ఈ విధంగా చేస్తే అంటర్ఫెయిల్ సినిమా లాగా అయిపోయింది అనమాట. ఆల్రెడీ కూటమి అంటర్ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నాం. కూలింగ్ ఆ భూమి పొలం మీద ఉన్న దాహం, ఆ భూదాహం తీరట్లా. నేను అందుకైనా సరే భూదాహం తీరకపోతే కొంత డబ్బులు ఇచ్చి ఫ్లాట్లు ఇవ్వండి, పాట పెట్టి అమ్మండి, 100 కోట్లు కొంటారు. పక్క రాష్ట్రాలు చూస్తలేదా? ఏం చేయలేదా గతంలో? మరి అట్టెందుకు అమ్మరు? పావులాకి ₹10 ఇస్తామంటారు, రైతుల దగ్గర భూమి వరకు రావాలంటారు. అంటే వాళ్ళు టోటల్గా ఏంటంటే రైతుల దగ్గర పొలం మాత్రం ఊరకు రావాలి, ఈ ప్రజాధనం పెట్టి డెవలప్ చేసుకోవాలి, వాళ్ళే లక్షల కోట్లకు అమ్ముకోవాలి. నేనంటుంది అలా కాకుండా ఈ విధంగా చేస్తే ఎకరానికి ₹1 లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 4 రెట్టింపుల ప్రకటించండి, 1250 గజాలు ప్రకటించండి. వెంటనే మీరు 1 లక్ష కావాలన్నా 2 లక్షలు కావాలన్నా కూడా ఎకరాలు ఇస్తారు, డెవలప్ అయింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా 5 కోట్లు 10 కోట్లు అటు అయిపోయింది పొలాలు. రాష్ట్రం అంతా ఇక్కడ ఎకరం 100-200 కోట్లు కూడా అయింది. మీరు ఏమి లేకుండా డెవలప్ చేయకుండా 12 సంవత్సరాలకి ఇదే రకంగా నడుపుతూ ఉన్నారు. కావాలని ఇక్కడ స్వార్థం. ఏంటంటాడు, ఏమంటాడు? ఎర్రబస్సు రానూరు కూడా ఎయిర్పోర్ట్ కాదు ఎవరికి లాభమయ్యా? మీరు ఎయిర్పోర్ట్ కడితే ఎవరికి లాభం? మీ స్వలాభ్యం కోసం 1 లక్ష కొనుక్కొని 100 కోట్లు చేసుకోవడానికి కట్టారు ఎయిర్పోర్ట్. అక్కడ మన విశాఖలో ఉన్న ల్యాండ్ ఎయిర్పోర్ట్ దాము ఎకరం 400 కోట్లకి అమ్మునో కాలం కట్టారు ఇక్కడ ఎయిర్పోర్ట్. అక్కడ రైతులు మొత్తం పొలాలన్నీ దోసేసుకొని కట్టుకున్నారు. అక్కడ రైతులు కూడా పొలాలు ఒకసారి అడగండి, పోయి మీడియాలో కూడా ఒకసారి అర్థమైంది. జరిగేది ఇది అన్ని స్కామ్ భూ స్కామ్లు ఇవన్నీ బయటపెట్టాలి. ఫస్ట్ రాజధానిలో ఉన్నారు, ఫస్ట్ కూలింగ్లో ఏ స్థాయి వాళ్ళు ఎంత ఎక్స్ట్రా రాసుకున్నారో నాకు తెలుసు. నేను చేస్తా అక్కడ 1 నెల అవకాశం ఏంటి? జగన్ గారు అవినీతి తీరేదన్నారు కానీ నేను చేస్తా ఒకే నెలలో అక్కడ ఎవరెవరు ఎంత ఎక్స్ట్రా రాసుకున్నారో నాకు తెలుసు. ఆ 29 గ్రామాల్లో తీసి చూపిస్తానమాట. 1 నెలలో మొత్తం తీసి చూపిస్తా. ఏ స్థాయి వాళ్ళు నాయకులు కొంతమంది అధికారులు ఎలా రాసుకున్నారో. అలాగే ఇవాళ సెకండ్ పూలింగ్లో ఏంటంటే ఆ పరిస్థితి లేదు, మొత్తం రీసర్వే పేరుతోటి కరెక్ట్గా రాసుకున్నారు. ఇక్కడ కూడా చిన్న ఇంకా ఉన్నాయి వీలైనంత వరకు దాదాపు 99% న్యాయపరంగా రీసర్వే జరిగింది. ఈ ప్రకారంగా అక్కడ డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నా ఒకటే ఫస్ట్ పూలింగ్లో, ఇక్కడ డబ్బులు ఇచ్చి తీసుకున్నా ఒకటే. డబ్బులు ఇచ్చినా కూడా ప్రభుత్వానికి లాభం ఎక్కువ ఉంటుంది, పొలాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా ఏదంటే నేను అన్నీ కూడా ఆలోచన చేసి చేస్తామన్నా. అలాగే అందరూ కలిసి రాజధాని పెట్టి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయన చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసులు బాబులని పాసిపోయిన లైట్లని ఎన్నో చెప్పాడు. అంటే అన్నీ జరిగింది. మళ్ళీ సరే ఏదన్నా కానీ ఆయన మనసులో ఏదన్నా ఉన్నాయి, మళ్ళీ వచ్చి కూటమి ఏర్పడి గెలిపించి మళ్ళీ రాజధానిలో ప్రాణం పోశాడు. అందుకని ఆయన తప్పు ఆయన సరిదిద్దుకున్నాడు. కనుక అందరూ కలిసి పెట్టి రాజధాని అందరూ కలిసే తప్పు చేశారు. పెట్టుబడి పెడతామంటే విదేశాలకి నలుగురు వచ్చే పెట్టుబడి పెడితే అవదేడా. మన రాష్ట్రంలో వాళ్ళు అన్ని దేశాలు పోయి సంపాదించుకొని పెట్టుబడి పెడుతున్నారు. అందరూ దాదాపు ఆల్మోస్ట్ రాజధానిలో పెట్టుబడి పెట్టారు. వీళ్ళందరూ మన 3 రాజధానులు అన్నాక ఇక సెకండ్ పూలింగ్ అన్నాక వీళ్ళు మూలకంగా వడ్డీలు కాదు అసలు పవనాలు కూడా రావు. ఆ విధంగా పరిస్థితి వచ్చింది పాపం కొనుక్కున్న వాళ్ళందరూ కూడా. అందుకని ఇలాంటి పరిస్థితులు పదే రిపీట్ కాకుండా మీ ఇద్దరే బాగుపడకుండా అందరూ బాగుపడాలనే ఒక ఆలోచనతో వాస్తవ పని చేయండి, మంచి పని చేయండి. మీరు ఎలక్షన్ ముందు ఏదైనా చెప్పారో అది చేయండి. సెకండ్ పూలింగ్ అని ఫస్ట్ చెప్పలే మనకి ఎలక్షన్ ముందు. అలాగే ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా ఫస్ట్ పూలింగ్ తీసుకుంటామని చెప్పలా.
మామూలుగా తీసుకున్నట్టయితే రోడ్లు అవి తీసుకుంటే ఎకరం 100-200 కోట్ల రైతులందరూ బాగుపడేవాళ్ళు. రైతులు యమానాలకు ఓనర్లు అవుతారు, ఆ స్థాయిలో ఎదుగుతారు. రైతు ఎదిగాడంటే 10 మందికి అన్నం పెడతారు. మీరు నాయకులు దాచిపెట్టుకుంటే ఎవడు పెడతారు? ఎలక్షన్ అప్పుడు కాకపోతే అలా కట్టిస్తారు. 10 రోజులు 10 కోట్ల మందనో లేకపోతే ఒక 500 వేస్తారు. అదే రైతు అయితే 365 రోజులు ఉండన్నాళ్ళు కాపాడుకుంటారు. ఒకళ్ళ దగ్గర ఉన్న కూలీలు కానీ కార్మికులు అందరిని కూడా. అందుకని రైతు అన్నం పెట్టే రైతు పండించి 500 10 మందికి అన్నం పెడతారు. అందుకని చెప్పి రైతులకి న్యాయం చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. రైతుకు న్యాయం చేసిన ప్రభుత్వం మళ్ళీ గెలిచింది. అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు కూడా ముందు అంతే రైతు రుణమాఫీ చేశాడు, ఆరోగ్యశ్రీ అంబులెన్స్లు పెట్టాడు, మహా చేశాడు. అందుకని రెండోసారి గెలిచాడు. ఆ పరిస్థితి రైతులకు న్యాయం చేయండి, మళ్ళీ గెలుస్తారు. లేదంటే నేను చెప్పిన 175 మొత్తం ఆయన గెలిపోతే నీకు 0 వచ్చింది. అది ఆ పరిస్థితి రాకూడదు. నేనేంటంటే రాజధాని డెవలప్ అవుతుంది, ఇక్కడ రాజధాని డెవలప్ కావటం కోసం నేను కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి పదే చెప్తున్నా. లేకపోతే ఎప్పుడో పార్టీ మరి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వేరే పార్టీకి మద్దతు తెలపవచ్చు అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన 3 రాజధాని అనకపోతే 30 సంవత్సరాలు సీఎం అనమాట. ఏకకాలం ఇక ఆయన ఉన్నంతకాలం జీవితకాలం సీఎం అయ్యేవాడు. నేను కూడా ఆయన దగ్గర ఉండేవాడు వాస్తవంగా. ఇలా పరిస్థితి ఏంటంటే ఈ విధంగా మారిపోవటం వల్ల మన ప్రాంతానికి వచ్చిన మంచి అభివృద్ధి కార్యక్రమం కుంటుపడుతుంది, లాస్ అయిపోతుందనే ఆలోచనతో ఈ విధంగా పోరాటం చేస్తూ ఉన్నా. 5 సంవత్సరాలు జగన్ గారు మామూలుగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ధర్నా చేపించాడు. అదే ధర్నా చేపించకూడదు. జగన్ గారి దగ్గర పోయి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా చేస్తే బాగుండేదని ఒప్పించినట్టయితే బాగుండేది. ఇవాళ దాదాపు ఆల్మోస్ట్ 90% నేను ఒప్పించా. ఈ యొక్క 400 రోజుల్లో జగన్ గారిని ఆల్మోస్ట్ 90% ఒప్పించేసాం, 90%. ఆ 10% కూడా అయిపోయింది. ఇక కొద్ది రోజుల్లో అయిపోయిన తర్వాత 175కి 175 సీట్లు జగన్ గారియే. ఆ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం ఎంతవరకు మేలుకుంటారో చూడాలి. లేకపోతే ఇంకా ఉంది, సగం అయిపోయింది, సగం ఉంది. ఈ సగం అయినా జాగ్రత్త పెడితే అయింది, లేదంటే ఇదేదండి. మీరు పరోక్షంగా సీట్ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారండి? తాడికొండ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? తాడికొండ నుంచి పోటీ చేయడానికి ఎస్సీ కాన్స్టిట్యూషన్ కదా, అట్లా చేస్తాం. మంగళగిరి నుంచి చేస్తాం. మంగళగిరి లోకేష్ గారు ఆ రోజు ఓటు పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. అదే స్థానంలో 1,00,000 మెజార్టీ కాదు, 2 లక్షల మెజార్టీతో అక్కడి నుంచి గెలిచి చూపిస్తాం అన్నమాట. చూడండి కావాలంటే 1 సైడ్ పోల్ అయిపోతాయి మొత్తం కూడా మంగళగిరి రాజధాని. ఇది వాస్తవం అన్నమాట. మంగళగిరిలో ఏఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే 1 సైడ్ పోలింగ్ జరిగిద్ది. ఇది వాస్తవం, చూసుకొని రాసి పెట్టుకొని కావాలండి. మీరు మావి గారికి సపోర్ట్ చేస్తున్నారు. మావి గన్ను కాదు, రాజధాని ఇదే అని చెప్పి పూర్తిగా జగన్ గారు ఒప్పుకోవాలి. చెప్పింది దాకా అదే కదా. 3 రాజధానులు లాసిపోయాడు. వైఎస్ఆర్ స్టాండ్తో ఎలక్షన్కి వెళ్ళాలి ఆయన, అంతేగాని మావి గన్ను ఇంకో గన్ను కాదు కావాల్సింది. ఇక్కడ 3 రాజధానులు అంటే ఏమైంది? మావి గన్ను అంటే ఇంక అంతకంటే పరమచేస్తాం. ఇంకా ఆయన 0 వచ్చింది మావి గన్ను అంటే. అది అటగాను వైఎస్ఆర్ స్టాండ్ మీద వెళ్ళాలి. మా ఆసియాలో ప్రజల అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, ఆ స్టాండ్లో వెళ్ళాలి. ఆల్రెడీ కర్నూలు నుంచి గుంటూరు వచ్చాడు చెప్పాం కదా, విశాఖ నుంచి విజయవాడ వచ్చాడు కదా. ఇంకా అదే జస్ట్ కాస్తుంది. ఇంకా గుంటూరు నుంచి 2 వస్తే 100, కొంచెం విజయవాడ నుంచి రాజధాని పోతే 7, కొద్దిగా అక్కడ తిరిగాడంటే 5, 175కు 175 అటు వచ్చేస్తే ఇటు 0 వచ్చేసి. ఇది జరిగి తీరుది కావాలంటే చూసుకోండి. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చెప్పండి కాదు, ఒక మీటింగ్ పెట్టేసి 1,00,000 మంది మీటింగ్తో 1,00,000 మంది జనాభాతోటి మంగళగిరిలో మీటింగ్ పెడతాం ఒక రోజు. ఆ రోజు చెప్తా 3 గంటలు చెప్పింది చెప్పకుండా 3 గంటల సేపు చెప్తాను అనమాట మీటింగ్. చూడండి కావాలండి.